వాళ్ళకి స్టాక్స్ ఉన్నా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నా వాటన్నిటికీ కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకొని ఆ కంపెనీస్ అన్నిటికీ తెలియజేయాలి. అండ్ బ్యాంక్ అకౌంట్ని మార్చుకోవాలి. ఎందుకంటే ఎన్ఆర్ఐకి అయిన తర్వాత 2 రకాల బ్యాంక్ అకౌంట్స్ తీసుకోవడానికి వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. ఒకటి ఎన్ఆర్ఈ, ఇంకోటి ఎన్ఆర్ఓ. సో ఎన్ఆర్ఈ అకౌంట్ అంటే నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ అకౌంట్. ఎన్ఆర్ఓ అంటే నాన్ రెసిడెంట్ ఆర్డినరీ. ఈ రెండింటికి తేడా ఉంటుంది. నేను విదేశాల్లో ఉండి డాలర్స్ సంపాదిస్తున్నాను. ఆ డాలర్స్ ఇండియాకి పంపిస్తున్నాను. ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను. అప్పుడు డాలర్స్ ఇండియాలోకి వస్తున్నప్పుడు ఎన్ఆర్ఈ అకౌంట్ వాడాలి. నాకు ఇండియాలో ఇన్కమ్ వస్తుంది, నాకు రెంట్ వస్తుంది, లేదు నాకు ఎవరికైనా అప్పు ఇచ్చాను, అక్కడ లేదా నాకు ఏదైనా ఎల్ఐసి పాలసీ ఉంటే అది మెచ్యూర్ అయి వస్తుంది, వాటికి ఎన్ఆర్ఓ అకౌంట్ వాడాలి. సింపుల్గా ఎన్ఆర్ఈ అంటే డాలర్స్ వాడుకోవడానికి, ఎన్ఆర్ఓ అంటే ఇండియాలో ఉన్న ఇన్కమ్ వాడుకోవడానికి. సో ఈ 2 అకౌంట్స్ మెయిన్గా చేయాలి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఆన్లైన్లో అయితే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్స్ ఈజీగా ఇస్తున్నాయి. జస్ట్ వాళ్ళకి ఆ డాక్యుమెంటేషన్ కనుక కొరియర్ చేసినా కానీ మెయిల్ చేసినా కానీ వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. సో చాలా బ్యాంక్స్కి డెడికేటెడ్ ఆర్ఎమ్స్ ఉన్నారు.